నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బస్టాండ్ మధ్య భాగం ఒక్కసారిగా కుంగిపోయింది. బస్టాండ్లో పెద్ద బుంగ ఏర్పడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిత్యం బెల్లంపల్లి బస్టాండ్ నుంచి వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. దగ్గరే పాలిటెక్నిక్ కాలేజ్ ఉండడం విద్యార్థులు సైతం బస్టాండ్ నుంచే కాలేజీకి సైతం వెళ్తుంటారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బస్టాండ్ మధ్య భాగంతో పెద్ద బుంగ ఏర్పడడంతో ప్రజలు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బుంగ రంధ్రం ఎంత లోతు ఉంటుందని చర్చించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి బస్టాండ్లో ఏర్పడిన బొంగ లాంగ్ వార్ కు సంబంధించిన ప్రాంతం కాబట్టి అందువల్ల పడిందా లేక మామూలు బొంగానా అని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పోతుంది కదా బండి. బెల్లంపల్లిలో మనకు కొత్తగా 91లో ఇక్కడ బస్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు రోడ్డు రవాణా శాఖ మంత్రి సాంబశివరావు గారు ఉండే. మరి అప్పుడు మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు మన దాసన్ నర్సయ్య గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ బస్టాండ్ కొత్త బస్టాండ్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇది 24 DB ఏరియా కింద మైన్ నడుస్తున్నది. లాంగ్ వార్ ఏరియా ఇది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ నుంచి నిత్యం పాలిటెక్నిక్ స్కూల్ ఉన్నది. ఆ పాలిటెక్నిక్ కాలేజీ కూడా మరి నిత్యం ఇక్కడ నుంచి పిల్లలు కూడా ఇక్కడ దిగి వాళ్ళు కూడా అక్కడికి కాలేజీకి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది, చదువుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ కూడా ప్రజలు నిత్యం చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల నుంచి కూడా వచ్చి ఈ బస్టాండ్లో బస్సులు ఎక్కి దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా మహారాష్ట్రకు దాకా కూడా ఇదే బస్టాండ్కి వచ్చి బస్సులు పోతూ ఉంటాయి. మరి ఈరోజు ఏర్పడినటువంటి గుంత మరి అది ఎంతవరకు ఉన్నది, మరి పంది కుప్పలు ఉన్నాయా లేకపోతే ఇక్కడ మైన్ నడుచున్నది కాబట్టి లాంగ్ వార్ ఏరియా కాబట్టి మరి ఇది ఏమైనా కుంగిందా అనేది మాకు అనుమానాస్పదంగా ఉన్నది. దీన్ని నిజ నిర్ధారణ చేసి అదేవిధంగా మన దీనికి ఆర్టీసీ డిపో వాళ్ళు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమన్నా జీవులు కానివ్వండి, మరి మూగ జీవులు ఏమైనా పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దానికి ఫెన్సింగ్ చేసేసి అక్కడ రంధ్రంలో ఏం పడకుండా అక్కడ సేఫ్ సైడ్గా దానికి గేట్ వేసేసారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ బస్టాండ్ ఆవరణలో కూడా గతంలో ఇదే విధంగా 20 ఫీట్ల పొక్క పడితే మరి దాన్ని కూడా ట్రాక్టర్లో మట్టి పోసి దాన్ని పూడ్చడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి ఇక్కడ ప్రజలకు కానివ్వండి, తర్వాత వచ్చిపోయే ప్రయాణికులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మరి చూడవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి దాన్ని నిజ నిర్ధారణ చేసి మరి అన్ని ఎంక్వైరీ చేసి జాయింట్గా మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి స్థానిక MRO కూడా సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ను ఇక్కడ పట్టనటువంటి రంధ్రాన్ని చూసి మరి ఇది ఏంటిది అనేది కూడా నిర్ధారణ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి తక్షణమే MRO రావాలి. ఇక్కడ ఇంతకుముందు దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి సింగరేణి GM గారు కూడా వచ్చి ఇక దీన్ని అంటే ఏం జరిగిందో అనేది కూడా ప్రజలకు తెలియజేస్తే మరి వాళ్ళు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా కూడా ఇక్కడ ప్రయాణం చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కొన్ని లక్షల విలువ చేసేటువంటి బస్సులు కూడా రోజు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దీని ఏదానికి కూడా అంటే ఇటు ప్రమాదాలకు కూడా గురి కాకుండా చూసేటువంటి బాధ్యత మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నది. మేము కూడా ఆర్టీసీ CNMD గారికి ఇటు సింగరేణి GM గారికి కూడా మేము దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. మరి తక్షణమే దీని మీద స్పందించి వాళ్లకు హామీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం. తీసుకుని